హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు చాలా ఫన్నీగా ఉంటుంది వీడియో అనేది. ప్రతి నేను బాగున్నా, మీరందరూ బాగున్నారా? తెలుగు రాష్ట్రాల్లో వర్షం అనేది చినుకు చినుకు పడి పెద్దదై వర్షం బాగా బీభత్సంగా పడుతుంది. నేను ఈ వీడియో అనేది తీశాను. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అనేది రోడ్డు మీదకి వచ్చేసి గల్లీ అంతా చండాలంగా ఉంటుంది అన్నాను. అంత వాటర్ చెరువులాగా అయిపోయింది. నీళ్ళు పోవడానికి వీలు లేకుండా బ్రేక్ సీడర్లు వేశారు. ఈ గల్లీలో మాత్రం వాటర్ చెరువులాగా ఉంటుంది. ఇంకా అది క్లీన్ చేసుకొని మళ్ళీ వాటర్ అనేది చాలా పడతాయి. ఇంక గాలితో బీభత్సంగా వర్షం అనేది 4 రోజుల దాకా పడిద్దని చెప్పారు వాతావరణ శాఖ వారు. ఋతుపవనాలు చక్కగా పొలాలకి అందజేయటానికి ఈ సమయాన కాగబెట్టి చల్లార్చని నీళ్ళు తాగాలి. వడగట్టుకొని తాగితే కొంచెం బాగుంటుంది. కరెంట్ అనేది తీసేశారు, గాలి బాగా తాగుతుందనేసి. ఈ ఋతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో వర్షం బీభత్సంగా పడుతుంది. 4 రోజుల పాటు ఉంటుందని చెప్పారు. అదే విధంగా బొగ్గులు తెచ్చుకొని మనం కార్న్ఫ్లోర్ మొక్కజొన్న కండిని 2 రకాలు ఉంటాయి అని చెప్పారు. నాటు మొక్కజొన్న కండెలు తెచ్చుకొని బొగ్గులు రాజేసుకోవడానికి అరగంట సమయం పట్టిద్ది. ఇది చల్లగా ఉంది వాతావరణం, వర్షం పడుతుంది. ఇంకా తగ్గిద్దిలే అనుకున్నాము, తగ్గలేదు వర్షం అనేది. వర్షం ఎక్కువగా పడుతుంది, 2 డేస్ నుంచి పడుతుంది. గురువారం నుంచి శుక్రవారం నుంచి పడుతూనే ఉంది. ఈరోజు వచ్చేసి బాగా ఎక్కువగా చినుకు చినుకు ఎక్కువైపోయి ఎక్కువగా పడుతుంది వర్షం. ఋతుపవనాలు కూడా చాలా పొలాలకి వేసుకోవడానికి, పంట పొలాలు వేసుకోవడానికి వర్షం అనేది బాగా ఉపయోగపడుద్ది. ఈ సమయాన స్కూళ్ళకి వెళ్ళే పిల్లలు, కాలేజీకి వెళ్ళే పిల్లలు, ఆటో సర్వీసింగ్ అన్నీ దాండిగా వెళ్తూనే ఉన్నాయి. వర్షం అని కూడా లేకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి కాబట్టి. ఇక్కడ ఏది చిన్న 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 వానకి ఇట్లాగా సైడ్ కాలువ అనేది వర్షంలో నిండి పొర్లిపోతున్నాయి. ఇంకొంచెం పెద్ద వాన వచ్చేసింది అనుకో ఫ్రెండ్స్, బాగా ఎక్కువగా పడింది అనుకో, మొత్తం ఈ లైన్ మొత్తం వాటర్తో నిండిపోయింది. అదేవిధంగా చల్లగా ఉంది, చల్లగా మారిపోయి గాలి తగులుతూ ఉంది. వర్షము తగ్గదు, ఇంకా ఎక్కువ అవుతుంది. అదేవిధంగా ఇంకా ఫాస్ట్గా ఎక్కువగా వచ్చేసింది. కరెంటు కూడా లేదు ఫ్రెండ్స్. ఇంకా ఆ వర్షపు నీళ్ళు, ఈ సైడ్ కాలువలో నీళ్ళు, రోడ్డు మొత్తం స్విమ్మింగ్ పూల్ లాగా తయారైపోయింది. ఇంకా ఊడ్చుకునేది ఇంకెక్కడ, ఊడ్చి ముగ్గులు పెట్టేది ఏమి లేదు. ఇదంతా ఇదే విధంగా ఉంది. బాగా ఎక్కువగా పడుతుంది వర్షం అనేది. వర్షం ఎక్కువగా పడుతుంది. 4 రోజుల దాకా వర్షం అలాగే ఉంటుందంట తెలుగు రాష్ట్రాల్లో. అదేవిధంగా వర్షం పడుతుందనేసి ఇంక వేడి వేడిగా అన్నీ తినాలనిపించింది. వాన మొసరు పట్టింది. వారం రోజుల దాకా తగ్గేటట్టు లేదు. బాగా చల్లగా ఉంది, కరెంటు కూడా పోయింది. ఇంకా అదే విధంగా కార్న్ఫ్లోరు మొక్కజొన్న కండెలు నాటి ఫ్రెండ్స్, ఇవి బొగ్గులు రాజేసుకున్నాము. కొబ్బరి పీసు, కొంచెం అట్ట ముక్కలు, చిన్న చిన్న పుల్లలు పెట్టి పొయ్యి బొగ్గుల మీద కాలుద్దామనేసి, వేడివేడిగా తినొచ్చు ఈ వాతావరణానికి అనేసి. కార్న్ఫ్లోర్ వచ్చేసి 15 రూపాయలు. ఇది బాగా లావుగా లైన్గా ఉన్నాయి విత్తనాలు, నాటివి ఇవి. నిప్పుల మీద కాల్చుకొని తింటే బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత ఉప్పు, కారం, నిమ్మకాయ కూడా వేసుకొని తినచ్చు. రకరకాల కర్రీలు కూడా చేసుకోవచ్చు, గారెలు కూడా వండుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదే విధంగా ఇంకో కొంచెం బయటేమో చల్లగా వాతావరణం, వర్షం బాగా ఎక్కువ అవుతుంది కానీ తగ్గట్లేదు. ఇదే విధంగా పొట్టు అనేది ఒలుచుకోవాలి.
ఆ నార పొట్టు ఇవన్నీ తీసుకొని అన్నీ లైన్గా తీసుకొని అట్టు పెట్టుకొని కాల్చుకొని బొగ్గుల పైన కాల్చుకొని సమయం అనేది చాలాసేపు పట్టింది. ఇంకా సరేనా అనేసేసి ఇవి అన్నీ ఒకటి ఒకటి అన్నీ ఇదే విధంగా తీసుకోవాలి. తీసుకున్నాక చిన్న చిన్న ముక్కలు కానీ కొబ్బరి పీచు కానీ పెట్టి వేసేసి బొగ్గులు అనేది రాజేసుకోవాలి. బొగ్గులు కేజీ వచ్చేసి 60 రూపాయలు ఫ్రెండ్స్. అంతకుముందు వీడియో చేసినప్పుడు ఒక 5 కేజీలు తెచ్చాము. తెచ్చాక కొంచెం రాజేసి విసనకర్ర పెట్టి కొంచెం త్వరగా రాజుకోవాలనేసి విసిరాము. గాలికి రాజుకున్నాయి. తొందరగానే నిప్పు సెగ అనేది బాగా వచ్చింది. మొక్కజొన్న కండెలు కాల్చుకొని తింటే కొంచెం వేడివేడిగా ఉంటుంది, చేతులకు కూడా కొంచెం వెచ్చగా ఉంటుంది. బయట వాతావరణం చల్లగా అయిపోయింది. అందుకనేసి ఇదే విధంగా మొక్కజొన్న కండెని బొగ్గుల పైన కాల్చుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత ఆ బొగ్గులు వేడికి టీ పెట్టుకోవచ్చు, ఎగ్గట్టు కూడా వేసుకోవచ్చు. కార్న్ఫ్లవర్ విత్తనాలు వేసుకొని ఎగ్గు అదే కాల్చిన మొక్కజొన్న విత్తనాలు ఒక కోడిగుడ్డు వేసుకొని ఉప్పు కారం వేసి అల్లం ముక్కలు వేసుకొని పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని అట్టు కూడా వేసుకోవచ్చు. దీనిపైన ప్లేట్ అనేది పెట్టుకొని బొగ్గుల పైన చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి సమయాన బయట వర్షం పడుతూ ఉంటుంది కదా, ఈ సమయాన వేడివేడిగా చేతులకి కార్న్ఫ్లవరు ఇదే విధంగా బొగ్గుల పైన కాల్చుకొని తిని వెన్న వేసుకొని తింటే చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. రకరకాలుగా చేస్తారు ఫ్రెండ్స్, చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. బయట మాత్రం వాతావరణం 4-5 రోజుల దాకా వర్షం అని చెప్పారు. ఒకటే వర్షం పడుతుంది, బయటికి వెళ్ళే పరిస్థితి ఏమీ లేదు. అదేవిధంగా ఇంకొక కార్న్ఫ్లవర్ తీసుకొని మొక్కజొన్న కండ నాటువి తీసుకొని స్వీట్ కార్న్ అయితే కనుక ఆవిరి మీద ఉడికించుకోవచ్చు. ఇవి నాటు కండెలు బొగ్గుల మీద కాలిస్తే టేస్ట్ రుచిగా బాగుంటుంది అనేసి ఇదే విధంగా ఎన్ని కావాలంటే అన్నీ. ఆ బొగ్గు కనుకలు కూడా చల్లారిని అనుకో ఫ్రెండ్స్, మరలా వేసుకొని రాజేసుకుంటే దానిపైన టిఫిన్ కూడా టీ కూడా పెట్టుకోవచ్చు. అదేవిధంగా గాలికి కొంచెం విసనకర్రతో విసిరితే కొంచెం సెగ అనేది త్వరగా వచ్చేసిద్ది. ఇదే విధంగా రకరకాలుగా తీసుకొని ప్లెయిన్దైనా తినేయచ్చు, లేదు అంటే ఉప్పు కారం బటర్ వేసుకొని తినేయచ్చు. ఇవే మొక్కజొన్న విత్తనాలు తీసుకొని 2 ఎగ్స్ వేసుకొని ప్లేట్ పెట్టి అట్టు కూడా వేసుకోవచ్చు. అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని రుచిగా టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా తినేయచ్చు. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఆ క్లిక్కే వేరు ఫ్రెండ్స్. ఈ బొగ్గుల మీద కాల్ చేసుకు తినడానికి సమయం కూడా చాలా సమయం పట్టింది, అరగంట పట్టింది మొత్తం. ఆ బొగ్గులు రాసుకుంటే వెంటనే 1 by 1 కాల్ చేయొచ్చు. అదేవిధంగా మేఘాలు కూడా చుట్టుపక్కల మేఘాలు చూడండి, వర్షము ఇదంతా బాగా పడుతుంది. ఇంకా అందుకనేసి ఆ బొగ్గులు ఇంకా కావాలి అనుకుంటే మళ్ళీ 4-5 వేసుకొని నిప్పు కనుకల మీద వేసుకుంటే మళ్ళీ రాసుకుంటాయి. దానిపైన టీ పెట్టుకొని కూడా తాగొచ్చు. ఇదే విధంగా ఒక అరగంట సమయం పట్టిద్ది. బయటికి ఇంకా ఖాళీ టైమే కదా ఫ్రెండ్స్, ఇలాగా వర్షానికి ఇలా చేసుకుంటే రుచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, బలానికి బలం. అవి బాగా వేడితనానికి అది చూడండి పేలాల్లాగా ఉడికాయి నిప్పుల మీద. ఆ 2 కండలు వేగాయి, బాగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇంకోటి కూడా పెట్టేసేసి కాల్చేయచ్చు. కాల్చుకొని వేడివేడిగా తింటూ ఉంటే చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది. ఇంకా దాని తర్వాత అవే కనుకలు
పూర్తిగా వద్దు అనుకుంటే కనుక నీళ్ళు చల్లి పక్కన పెట్టుకుంటే మరలా ఈసారి చేసుకున్నప్పుడు మళ్ళీ కొత్త బొగ్గులు వేసి రాజేసుకొని ఇంకో రకం తయారు చేసుకోవచ్చు. అలాగే వదిలేయకుండా ఆ బొగ్గులను కనుకల్ని నీళ్ళు చల్లితే మరలా ఈసారి తయారు చేసుకోవడానికి ఉపయోగపడతాయి బొగ్గు కనుకలు. ఇంకేదైనా చేసుకోవాలంటే మరలా కొత్త బొగ్గు కనుకలు వేసుకొని రాజేసుకొని రకరకాలుగా తయారు చేసుకోవచ్చు. వంటలు కూడా తయారు చేసుకోవచ్చు. పొయ్యి అనేది స్టాండ్ పైన సెట్ చేసుకొని దాని అడుగున ఒక ప్లేట్ పెట్టుకున్నాను. అంటే ఆ రజన బొగ్గులు నిప్పు రవ్వలో పడకుండా ఉంటాయనేసేసి, లేదు అనుకుంటే ఇసుకన్నా కొంచెం తెచ్చి అడుగున పోసేసి ఈ స్టాండ్ పెట్టుకొని బొగ్గులు వేసుకొని చేసుకుంటే చాలా త్వరగా అయిపోయింది. త్వరగా కాల్చేసుకొని నిప్పు కణుకుల మీద కాల్చుకొని తినవచ్చు. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి. ఇంటి దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కొట్టండి, బెల్ అనేది నొక్కండి. ప్రతి ఒక్కరు వేడి వేడిగా తింటూ ఉంటే ఎంతో రుచికరమైన కార్న్ఫ్లవర్ మొక్కజొన్న కండలు బొగ్గుల మీద కాల్చినవి ఇట్టే రెడీ అయ్యాయి.